సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి.
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా ప్రతిదినము దేవుడు తన లేఖనాల్లోంచి, ఆయా భక్తుల జీవిత సాక్ష్యాల్లోంచి మనకు కొన్ని పాఠములు ఆయన బోధిస్తున్నాడు. ఆసక్తితో ఆలకించిన ఎడల, ఆయన అనుసరించిన ఎడల ఆయన రాజ్య ప్రవేశం మనకు సులభమవుతుంది. కాబట్టి ఉదయాన్నే లేచి దేవుని వాక్యం ధ్యానం చేయటకు దేవుడు అనుగ్రహించిన ఈ ప్రణాళికాబద్ధమైనటువంటి ఈ ధ్యానమును శ్రద్ధతో, భక్తితో ధ్యానం చేయటకు మరొక నూతన ఉదయం మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. రండి, అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మరొక నూతన దినమును ప్రభా మీరు మాకు అనుగ్రహించారు. ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. అనుగ్రహించబడిన ప్రతి దినం ప్రభా మీ ద్వారా అనుగ్రహించబడిన ఒక శ్రేష్టమైన దినం. ఎందుకంటే మా ఆయుష్యులు పొడిగించి ఆరోగ్యకరమైన జీవిత అనుభవాల మధ్య ఆశీర్వాదాన్ని, ఆధ్యాత్మికతను సంతరించుకుంటూ ముందుకు సాగుటకు మీరు అనుగ్రహించిన ఈ దినం ప్రభాస్తుతులు చెల్లిస్తూ నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మీరే మాకు నీ వాక్యాన్ని ఉపదేశించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం. 2వ గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. స్నేహితులారా, దావీదు జీవిత అనుభవాల్లో అనేక అంశములు చోటు చేసుకున్నాయి. శ్రమలు కలిగాయి, ఇబ్బందులు కలిగాయి, బాధలు కలిగాయి. మరి వీటన్నిటిలో దావీదు చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా మార్గమును నేను అనుసరించుచున్నాను. అనగా దేవుని మార్గమును అనుసరించుచున్నప్పుడు తనకు కలిగిన వివిధ అనుభవాలన్నీ కూడా దేవునితో కలిసి నడుస్తున్నందుకు కలిగినవి కాబట్టి నాకు ఆ దేవుడు తోడుగా ఉన్నాడన్న ఆ నమ్మికను, విశ్వాసాన్ని, తద్వారా తాను పొందిన ఆ అనుభవాన్ని, విడుదలను జ్ఞాపకం చేసుకుంటూ యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనే నా దేవుని విడిచిన వాడను కాదు. మొదటి కీర్తన మనకు బాగా తెలుసు, ఆ మినీ బైబిల్ అంటారు దాన్ని. ఆ మొదటి కీర్తన, ఆ ప్రారంభ కీర్తనలో ఎలా నడవాలి, ఎలా నడవకూడదో, ఎలా నడిస్తే ఏం జరుగుతుందో, ఎలా నడవకుండా ఉంటే, లేకపోతే ఎలా నడవకుండా ఉంటే ఏమి పర్యవసానం ఉంటుందో ఆ విషయాలు మనకు మొదటి కీర్తనలో స్పష్టంగా రాయబడ్డాయి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇది బాల్యం నుంచి మనకు కంటత ఉన్న వాక్య భాగం. మరి ఈ వాక్య భాగం తెలియని విశ్వాసి కానీ, లేకపోతే కంటత రాని ఆ విశ్వాసి కానీ బహుశా ఉండకపోవచ్చు. ఒకవేళ మర్చిపోయి ఉండవచ్చేమో వయసురీత్యా. కానీ అందులో పొందుపరచబడిన సారాంశాన్ని ఎంతమంది అర్థం చేసుకుని దాన్ని అనుసరిస్తున్నారు అన్నది మనము వ్యక్తిగతంగా వేసుకోవాల్సిన ప్రశ్న. అక్కడ భక్తుడు ఏమంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట్న కూర్చుండక, ఈ మూడు చెయ్యకుండా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించడం అనేది ధన్యతకు సాదృశ్యం కాదు.
ఎందుకంటే దుష్టుల మార్గము చివరి మాట ఏంటంటే నాశనమునకు నడిపిస్తుంది. కాబట్టి దేవుని ధర్మశాస్త్రాన్ని ఆనందించాలంటే, ఆ దేవుని ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా ధ్యానం చేయాలంటే మొదటిగా మనము చేయవలసిన పని దుష్టుల మార్గమును విడిచిపెట్టాలి. పాపుల మార్గంలో నడవకూడదు. అపహాసకులు కూర్చుండే చోట్ల కూర్చుండకూడదు, నడవకూడదు, నిలవకూడదు, కూర్చుండకూడదు. ఎక్కడ? దుష్టుల మార్గమున, పాపుల మార్గమున, దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండే చోట్ల. సో మనలో చాలామంది దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుంటాం, కానీ ఆ వాక్యం మనలోనికి రాదు. కారణం ఏంటంటే ఆ పై 3 విషయాల్లో మనము కొంత లోపము కలిగి ఉన్నాం. అనగా ఇంకొక మాట చెప్పాలంటే, దుష్టుల ఆలోచనలు మనం విడిచిపెట్టక పాపుల మార్గములో కూర్చోవడం లేకపోతే నిలవడం అనేది ఆపుకొనక, అపహాసకులతో పాటు పరిహాసం చేస్తూ వాటితో పాటుగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే, సో దేవుని వాక్యానికి దుష్టుల మార్గానికి పొందిక ఉండదు, పొత్తు ఉండదు. సో దేవుని మార్గాన్ని తెలుసుకుంటే ఏమంటే ఆ 6వ వచనంలోనే దుష్టుల మార్గముని నాశనం నడుపునకు దానికి ముందుగా నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను అంటాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేసిన వాక్యం భాగంలో ఆనందించాలని, డిలైటింగ్ ఇన్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆశతో, ఆనందముతో. ప్రాతకాల ధ్యానాల్లో ఆ నిద్రమత్తులో ఏదో పాస్టర్ గారు చెప్పారు కాబట్టి పెడదామని చెప్పేసి నిద్రమత్తులో తూగుతూ ఏదో 20 నిమిషాలు అమ్మ అయిపోయింది అంటూ లేచి పరిపాట్లకు వెళ్ళడం కాదు. డిలైటింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బికాజ్ మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ బి ఎ డిలైట్ టు అస్. ఆనందిస్తూ ధ్యానించాలి. అలా ఆనందించాలంటే దుష్టుల మార్గం, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసంలో కూర్చోండి. ఇవి చేయకుండా ఇది చెయ్యాలి అంటారు. కాబట్టి యెహోవా మార్గమును నేను అనుసరించుచున్నాను అంటే దానికి ఇండైరెక్ట్గా, పరోక్షంగా దావీదు చెప్పినట్టే దుష్టుల ఆలోచన చొప్పున నేను నడవలేదు, పాపుల మార్గంలో నిలవలేదు, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండలేదు. సో వీ హ్యావ్ ఎ వే. దేవుడు ఒక మార్గాన్ని మనకు నేర్పించాడు. సో ఆయన మార్గంలో నడవాలి. ఆయన చట్టము చొప్పున, ఆయన చిత్తము చొప్పున మనం ప్రవర్తించాలి. ఒకవేళ ఆయన మార్గం పట్ల, ఆయన మార్గం ఏమిటో అన్న దాని పట్ల స్పష్టత లేకపోతే, కొన్నిసార్లు మనము ఏదైనా ఒక తీర్మానం తీసుకోవాలి అన్నప్పుడు మనకు అనుకూలంగా ఉన్న వాటిని ఇది దేవుని చిత్తం అంటాం. ఒకవేళ దేవుడు తన చిత్తాన్ని మనకు వ్యక్తపరిచినప్పుడు మనకు అనుకూలంగా లేకపోతే ఆ చిత్తాన్ని అంగీకరించం. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అంటూ అస్. ఆ వివాహ సందర్భాల్లో చాలాసార్లు బాగా చదువుకున్న వారు, చాలా మంచి పర్సనాలిటీ ఉంది, అందంగా ఉన్నారు, మంచి ఆస్తి ఉంది, మంచి కట్నం ఇస్తారు, మంచి ఉద్యోగం ఉంది, మంచి జీతం ఉంది, మంచి వారికి ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసిన ఒక సంబంధం మనకు వచ్చినప్పుడు దేవుడు మంచి సంబంధం చూపించాడండి అంటారు. మంచి సంబంధం చూపించాడు. ఎందుకంటే అవన్నీ మన ఆలోచనకు అనుకూలంగా ఉన్న అంశములు. ఆస్తి కానీ, ఐశ్వర్యం కానీ, అందం కానీ, చందం కానీ, విద్య కానీ, ఉద్యోగం కానీ, లేకపోతే ఆదాయ వనరులు కానీ, ఇవన్నీ ఉండి కూడా దేవుని యందు భయభక్తులు లేని వ్యక్తి అయితే, దేవుని ఎరుగని వ్యక్తి అయితే, ఆ వ్యక్తితో సంబంధం, బాంధవ్యాలు కలిగి ఉండుట మన బిడ్డలకు క్షేమమా? అది దేవుని సంకల్పమా? దేవుని చిత్తమా? ఇవేవీ లేకపోయినప్పటికీ కూడా
అతడు దేవునిలో ఉన్న వ్యక్తి లేకపోతే ఆమె దేవునిలో ఉన్న వ్యక్తి అయితే ఇవి ఏమీ లేకపోయినప్పుడు కూడా అన్నీ అనుగ్రహించగలిగిన దేవుని నీడలో ఆ వ్యక్తి ఉన్నాడు కాబట్టి, ఆ వ్యక్తి వెనుక దేవుడు ఉన్నాడు కనుక, సో దైవ సంకల్పాన్ని దైవ చిత్తాన్ని గుర్తెరిగి ప్రార్థనాపూర్వకంగా మనం తీర్మానం తీసుకోవాలి. అలా తీర్మానం తీసుకోవాలంటే దేవుణ్ణి అడగాలి. దేవా నీ మార్గము నాకు బోధించు అంటూ దేవుణ్ణి అడగాలి. ఒకసారి 27వ కీర్తన కూడా చూద్దాం. 27వ కీర్తనలో భక్తుడు అడుగుతాడు ఆ 11వ వచనంలో, యెహోవా నీ మార్గమును నాకు బోధించుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపించు. నా కొరకు పొంచి ఉన్ననగా ఆ వ్యక్తులు కావచ్చు, లేకపోతే శక్తులు కావచ్చు, లేకపోతే సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు. కాబట్టి నీ మార్గము నాకు బోధించు, టీచ్ మీ దై వేస్, నీ మార్గము నాకు బోధించు. మన జీవిత ప్రాణంలో మన మార్గం పట్ల స్పష్టత లేనప్పుడు అడగాలి, ఆయన్ని అడగాలి, ఆయన మార్గం మనకు బోధించు. ఎందుకంటే ఈ జీవిత కాలంలో మనము సమాధి చేరేంత వరకు మాత్రమే కాదు, సమాధి కవతలు కూడా మన జీవితాన్ని కొనసాగింపచేసే మార్గము ఆయన. ఆ మార్గము మనకు బోధించబడాలి. అందుకే యేసుప్రభువు వారు స్వయంగా చెప్పిన మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. సో దేవుని మార్గం అనగా దేవుని బోధించే మార్గం ఎవరంటే దేవుడే. ఆ దేవుని అనుసరిస్తే ఆయన చేయి పట్టుకొని ఇహమందు పరమందు కూడా మనకు ఆశీర్వాదకారకుడిగా ఉంటాడు. ఇహము నుండి పరములోనికి, ఇహము నుండి పరములోనికి ఆయన నడిపించేవాడు ఆయనే మార్గం. ఆ మార్గంలో బోధించబడాలి, ఆ మార్గము తెలుసుకోవాలి, ఆ మార్గమును ధ్యానం చేయాలి, అనగా ఆయన మాటలు ధ్యానం చేయాలి. సో కాబట్టి దావీదు స్పష్టంగా చెప్తున్న మాట, యెహోవా మార్గమును నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను దేవుని విడిచిన వాడును కాదు. సో మనము దేవుని మార్గములో నడుస్తున్నప్పుడు, లేకపోతే దేవునికి సమర్పించబడి దేవుని కుమారుడిగా కుమార్తెగా కొనసాగుచున్నప్పుడు కొన్నిసార్లు మన చుట్టూ కొన్ని శోధనలు మన జీవితంలో ప్రవేశిస్తాయి. కొన్నిసార్లు కాదంటే చాలాసార్లు. ఎందుకంటే మనము దేవుని మార్గంలో ప్రయాణం చేసినప్పుడు, గతంలో చెప్పాను, అపవాదికి అది అయిష్టము కనుక ఎలాగైనా దారి తప్పించాలని ఆ మార్గంలో అనేకమైన శోధనలు కలిగిస్తుంటారు. సో దేవునితో కలిసి నడుస్తున్న మన జీవితంలో ఆ రహదారిలో ఉండే అనేకమైన శోధనలకు ఆకర్షితులమై దేవుని విడిచి ప్రక్కకు వెళ్ళిన అనుభవాలు చాలామంది జీవితాల్లో ఉన్నాయి. కొంతమందికి దేవుణ్ణి ప్రార్థించగా దేవుడు చక్కని ఉద్యోగం ఇస్తాడు. ఆ ఉద్యోగానికి ఆకర్షితులై ఆ ఉద్యోగంలో చాలా శ్రమపడ్డామని ఆ ఉద్యోగం అనుగ్రహించిన దేవుని విడిచిపెడుతూ విశ్రాంతి కోరుతూ ఉంటారు. దేవునికి చెందవలసిన సమయం దేవునికి ఇవ్వాలి. అలాగే దేవుడు చక్కని ఆదాయాలు మనకిస్తాడు. కానీ ఆ ఆదాయ నేపథ్యంలో అవస్థతలు తీర్చుకోవటానికి, ఆశలు నెరవేర్చుకోవటానికి చాలామంది ప్రధానంగా చేసిందంటే దేవుణ్ణి దొంగిలిస్తారు, దేవునికి చెందవలసిన సొమ్మును దొంగిలిస్తారు. ఈనాడు చాలామంది మన సంఘంలో కూడా దశంభాగం ఇచ్చేవారు ఎంతమంది అంటే మహా అంటే ఒక 20% మాత్రమే. 80% పీపుల్ దశంభాగం ఇవ్వరు. సో అలా ఇవ్వని వారికి పరోక్షంగా ఖర్చులు వస్తుంటాయి. వాళ్ళకి ఏం మిగలదండి. ఆ ఖర్చులు మాత్రమే కాదు, దానితో పాటుగా బాధ, వేదన, మానసిక రుగ్మత ఇవన్నీ వస్తాయి. ఒకసారి ఇచ్చి చూడండి ఎంతటి ప్రశాంతత ఉంటుందో. కాబట్టి మార్గంలో దేవునితో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు
ఆ అవరోధాలు ఏంటంటే మన ఆర్థిక స్థితిగతులు కొన్నిసార్లు, లేకపోతే ఆశలు, అవకాశాలు కొన్నిసార్లు దేవుడు అనుగ్రహించిన, అనగా దారిలో వెళ్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాం. మనం దారిలో వెళ్తుంటాం. దేవుడు మన క్షేమం కొరకు, మన ఆనందం కొరకు కొన్ని అనుగ్రహిస్తుంటాడు. ఆ ఆనందంలో మునిగిపోయి అక్కడే ఆగిపోతే ఇదే చాలనుకుంటే, ఇదే సర్వస్వం అనుకుంటే, దేవునితో కలిసి దేవుని మార్గంలో ముందుకు సాగకపోతే ఆ పరలోకం చేరగలవా? చాలామందికి దేవుని ఆశీర్వాదాలు అవరోధాలుగా మిగులుతున్నాయి. ఆశీర్వదించిన దేవుడే మన కష్టాల్లో, మన శ్రమల్లో, మన బాధల్లో ఆయన కాపాడిన తర్వాత ఒక చిన్న సాక్ష్యం చెప్పి అంతటితో దేవుణ్ణి విడిచిపెడతాం. మరలా దేవుడిని ఎప్పుడు ఆశ్రయిస్తామంటే మరొక సమస్య రావాలి, మరొక కష్టం రావాలి, అప్పుడు మరలా దేవా అంటాం. ఆయన మరలా కాపాడిన తర్వాత మరలా యథావిధిగా. అందుకే భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాదు. సో దావీదు జీవితం యావత్తు కూడా ఒకసారి ఆలోచించండి. శోధించబడ్డాడు. శోధనలో అతనికి ఎరుక చేయబడ్డప్పుడు తెలివి వచ్చిన వాడే, బుద్ధి వచ్చిన వాడే, అతను పశ్చాత్తాపం పొంది తిరిగి దేవుని పాదాలు పట్టుకుంటాడు. సో మనలో కూడా అటువంటివి కాకపోయినప్పటికీ దేవునికి భిన్నమైన రీతిగా, దేవుని ఆజ్ఞలకు, దేవుని మార్గానికి భిన్నమైన రీతిగా మన ప్రవర్తన ఉన్నట్లయితే, తిరిగి దావీదు వలె దేవుని పాదాలు పట్టుకుంటే, దేవుని చేయి పట్టుకుంటే, ఆయన తిరిగి మన యొద్దకు వచ్చి మన చేయి పట్టుకుని తన మార్గంలో నడిపిస్తాడు పరము చేరేంత వరకు. దేని చేత ఆకర్షించబడ్డాము? మన బిడ్డలు మనం నడిపిస్తున్నప్పుడు పక్కలో ఆ రహదారిలో ఐస్ క్రీమ్ బండి ఉంటుంది అనుకోండి, ఈ మధ్య చాట్స్ అనేవి వస్తున్నాయి, వాటి ఆ బండి ఉన్నాయి అనుకోండి, లేకపోతే ఆ గుండ్రంగా లొట్ట వేసేదో దాని పేరు గుర్తు రావడం లేదు. సో ఈనాడు యువత చాలా వరకు అక్కడే ఉంటున్నారండి, ఆ పానీపూరి. సో ఇటువంటి ఆకర్షణలకు లోనవుతున్నారు. అవన్నీ కూడా జబ్బు కలిగించేవి, ఆరోగ్యం కలిగించేవి కాదు. సో మనం దారిలో వెళ్తున్నప్పుడు మన బిడ్డలు వాటికి ఆకర్షితులు అక్కడ నిలిచిపోయినప్పుడు కొన్నిసార్లు పేరెంట్స్ సరేలే అని వదిలేస్తారు. కొంతమంది చేయి పట్టుకుని లాక్కపోతుంటారు. అలాగే మన పరమ తండ్రి కూడా మనల్ని ఈ రహదారిలో కొన్ని అవరోధాలు ఉన్నప్పుడు, వాటికి ఆకర్షితులమై మనం వెళ్ళిపోయినప్పుడు జాలితో మన వైపు చూస్తాడు. మనం తిరిగి వస్తామేమని ఎదురు చూస్తాడు. వస్తే అదృష్టవంతులం, రాకపోతే మనం దురదృష్టవంతులం. భక్తిహీనుడనే నా దేవుని విడిచిన వాడిని కాదు. సో ఈనాడు ఈ భక్తిహీనత అనేది ఒకవేళ నీ జీవితంలో, నా జీవితంలో ఉంటే, ఆ భక్తిహీనత రాబోయే కాలంలో శక్తిహీనత కలుగుతుంది. అనగా దేవుని శక్తి మనకు ఉండదు. ఆ దేవుని శక్తి మనకు లేకపోతే, మనకు శోధనలు, సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు ఆ దేవుని శక్తి మనలో లేదు కాబట్టి ఆ సమస్యను తట్టుకోలేము. కాబట్టి బుద్ధిహీనులు కాక బుద్ధిమంతులుగా దేవుని చేయి పట్టుకుని దేవునితో కూడా నడవాలి. అందుకే దావీదు చెప్పిన మాట, యెహోవా మార్గంలో నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాదు. మరి మన జీవితాల్లో మన ప్రయాణం, క్రీస్తుతో కూడా మన ప్రయాణం ఎలా ఉందో మనల్ని మనము పరిశీలన చేసుకొని, ఒకవేళ మార్గము తప్పినట్లయితే తిరిగి దేవుని మార్గాన్ని అనుసరిద్దాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న అనుదిన ఆశీర్వాదకరమైన ధ్యానాంశంను బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నా. మీ లేఖనాల్లోంచి మా నుంచి మీరు ఏమి కోరుతున్నారో ఆ వాస్తవాలు మీరు బోధిస్తున్నారు. ఆయా భక్తులు పడిపోయినప్పటికీ తిరిగి నీ మార్గాన్ని అనుసరించిన అనుభవాల మధ్య ఒకవేళ మేము కూడా పడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే
తిరిగి లేవగలుగుటకు, నిన్ను అనుసరించుటకు, ఆ పరము చేరేంత వరకు నీ చేయి పట్టుకొని నడుచుటకు మీ కృప దయచేయమని, ఒకవేళ నీ మార్గం పట్ల స్పష్టత లేకపోతే నీ మార్గం మాకు బోధించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు, వారి జీవిత సాక్ష్యానికి సదా తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.